హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడేది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ రోజు అయితే మన ముందు ఉంది అశోక్ లైలాండ్ నుంచి వచ్చినటువంటి లాంగ్ ట్రాక్టర్ ట్రైలర్ ట్రక్ అనమాట, U4923TT. సో దీనిలో ఎంత పేలోడ్ వేస్తారు, ఎంత మైలేజ్ వస్తుంది, రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు, సో ఇంజిన్ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ట్రక్ అశోక్ లైలాండ్ నుంచి వచ్చినటువంటి U4923TT అనమాట. 6 years బ్యాక్ అయితే ఈ ట్రక్ కొనడం జరిగింది. సో దీంట్లో అయితే మనకి 5.7 లీటర్ హెచ్ సిరీస్ CRS టర్బో చార్జ్డ్ ఇంటర్కూలర్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుందండి. ఇదైతే మనకి 6 సిలిండర్ ఇంజిన్ గా వస్తుంది అనమాట. ఇది మనకి 222 నుంచి 225 PS పవర్, 2400 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 49,000 kgల పేలోడ్ కెపాసిటీ లాగడానికి తగ్గట్టు అయితే 800 Nm పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. 800 Nm టార్క్ ప్రొడ్యూస్ చేయడానికి 1200 నుంచి 1900 RPM మధ్య ఈ టార్క్ అయితే మనకి హెవీ లోడ్ లాగడానికి, లోడ్ స్పీడ్ పుల్లింగ్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఇక గేర్ బాక్స్ విషయానికి వస్తే 9 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. 8 ఫార్వర్డ్ గేర్, 1 క్రాల్ గేర్, 1 రివర్స్ గేర్ అయితే ఉంటుంది. దీంట్లో ఎక్కువగా లోడ్ వేసుకొని ట్రావెల్ చేసినప్పుడు ఈ గేర్ రేషియో అనేది మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. భాయ్ సాబ్ నమస్కార్. नमस्कार। ఓ ये गाड़ी कब खरीद किया आप? वो तो 6 साल हो गया। 6 years అయిపోయిందంటండి ఈ ట్రక్ అయితే కొని. సో कितना किलोमीटर चल गए? अभी तो विशाखापट्टनम से भुवनेश्वर जाएगा। डेली विशाखापट्टनम से भुवनेश्वर, सामने विशाखापट्टनम जाता, सुबह में उधर ओडिशा। आज सामने ये तैयार हो गया वो विशाखापट्टनम जाने के लिए। वो क्या क्या वो ट्रांसपोर्ट करता है इसमें? ट्रांसपोर्ट नहीं, वो एक्सपोर्ट का। एक्सपोर्ट ओनली मछली? ओनली मछली। मछली सारे कितना किलोमीटर चल गए ये गाड़ी? गाड़ी अभी 3 लाख हो जाएगा। 3 लाख हो जाएगा। ओके, माइलेज कितना देता है ये गाड़ी? माइलेज 2.5 आता है। 2.5 आता। तो पेलोड पासिंग कितना है, एक्चुअल के पासिंग कितना है? पासिंग टोटल गाड़ी मिला के 50 टन। 50 टन है। आप कितना लोड डालता? 35 टन डेली डालता। डेली 35 टन। 35 टन। प्रॉफिट है और नहीं? प्रॉफिट तो चलता है, प्रॉफिटेबल में रनिंग करता है। ओके, इंजन कैसा है? वो इतना 1000 किलोमीटर एक दिन में चलता है ना? अच्छा है इंजन। कितना समय रुकता है ये गाड़ी? अभी विशाखापट्टनम से यहाँ तक आया ना, 150 किलोमीटर हो गया ना, अभी खड़े है ना? अभी खड़े, अभी निकलेगा पूरा ओडिशा। अभी डायरेक्ट चलता, डायरेक्ट, बीच में नहीं खड़ा है। ओके, सो ये गाड़ी ओनली प्लेन रास्ते में और घाट सेक्शन में भी गया? घाटी सेक्शन गया नहीं, ओनली एक्सपोर्ट का। थोड़ा एक्सप्लेन कर दो क्या है अंदर में? ये तो जनसेट है, वो एसी चलाने के लिए। वो एसी चलाने के लिए जनरेटर है ना? ये एसी चलाने के लिए ऑल्टरनेटर है, वो करंट सप्लाई देगा। ओके, ये गाड़ी को क्या क्या अल्टरनेट किया? वो खरीद करने में वो आता है ना? हाँ, खरीद करने में वो पावर तो अलग मिल जाएगा, वो ट्रॉली दूसरा जगह से मंगाएंगे। हाँ, और ये वाला भी दूसरा से मंगाएंगे। हाँ, और इसको तो गवर्नमेंट का, वो एक्सपोर्ट का, वो बाहर से आता है। ఓకే ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి, వెనక లోడ్ బాడీ అయితే కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు అయితే కట్టించుకుంటారు. ఇలాంటి ట్రాక్టర్ ట్రైలర్ ట్రక్లు ఏంటంటే 10 టైర్ క్యాబిన్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో 400 లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందండి. 2.5 మైలేజ్ ఇస్తున్నట్టుగా కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఏసీ ఫ్రీజర్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి జనరేటర్ అయితే కిందన ఆల్టర్నేట్ చేయబడింది. అలాగే దానికి సంబంధించి ఇంకో డీజిల్ ట్యాంక్ కూడా అప్లై చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడైతే సస్పెన్షన్ చూసారు కదా, సస్పెన్షన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది 50 టన్నుల పేలోడ్ కెపాసిటీ కలిగినటువంటి ట్రక్ అనమాట. కాకపోతే 35 టన్స్ అయితే వీళ్ళు వేస్తారు. సో పేలోడ్కి తగ్గట్టే బ్యాక్ సస్పెన్షన్ అయితే డిజైన్ చేయించుకుంటారండి కస్టమర్. అండ్ దీంట్లో మనకి కంప్లీట్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ అయితే వస్తుందండి. అలాగే ABS కూడా ఉంటుంది. तो टॉप स्पीड कितना जाता है गाड़ी? 60-65 टॉप स्पीड. ఓకే, लोड पे 50-55. ఓకే. అండ్ దీంట్లో మనం క్యాబిన్లోనికి యాక్సెస్ అవ్వడం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. క్యాబిన్లోనికి యాక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చేది పవర్ స్టీరింగ్. అలాగే డ్రైవర్ కంఫర్ట్కి తగ్గట్టు అయితే మెకానికల్లీ సస్పెండెడ్ సీట్ అయితే వచ్చిందండి దీంట్లో. అండ్ ఇదైతే మనకి స్లీపర్ క్యాబిన్గా వస్తుంది. ఎందుకనేసి అంటే ఇలాంటి ట్రక్కులు లాంగ్ డ్రైవ్లు ఎక్కువగా కొడతా ఉంటారు కాబట్టి స్లీపర్ క్యాబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతం అయితే 3.5 టన్ గ్రాస్ వెహికల్ వెయిట్ దాటిన ప్రతి ట్రక్ కూడా ఏసీతో వస్తుందండి. ప్రీవియస్గా అయితే మనకి నాన్ ఏసీ క్యాబిన్లు అయితే ఉండేవి, ఇది నాన్ ఏసీ క్యాబిన్ అనమాట. అశోక్ లైలాండ్ में सर्विस कैसा है? सर्विस तो अच्छा है। अच्छा है। कितना किलोमीटर में उसका सर्विस है? तो अभी इंजन ऑयल चेंजिंग 60,000-17,000 में चेंज करता है। 60,000 70,000 में सर्विस है। ఓకే, థ్యాంక్ యూ. రాత్రి పూలు అనకుండా మన కోసం అని చెప్పేసి ఈ ట్రక్స్ రోడ్డు మీద తిరుగుతున్నాయి కాబట్టి మనం అందరం హ్యాపీగా మనకు కావాల్సినటువంటి వస్తువుల్ని పొందుకొని ఎంజాయ్ చేయగలుగుతా ఉన్నాం. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు ట్రక్ డ్రైవర్స్. మనం రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు కూడా బాధ్యతాయుతంగా ట్రావెల్ చేద్దాం. ట్రక్ డ్రైవర్స్కి ఇబ్బంది పెట్టకుండా మన జర్నీ అయితే కొనసాగిద్దాం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.